నమస్తే, నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్లో మారుతున్న రాజకీయం సిట్టింగ్ స్థానాల్లో ఉన్న ఎమ్మెల్యేలను కంటతడి పెట్టిస్తున్న పరిస్థితి. రాష్ట్రానికి ఐటీ శాఖ మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ వేదిక మీద కంటతడి పెట్టుకున్నాడు. మొన్న చూసుకుంటే హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మీద రివర్స్ అయ్యారని చెప్పి బాగా కథనాలు వచ్చాయి మీడియా వేదికగా. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి పొలిటికల్ క్రిటిక్ కిరణ్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. నిన్న గుడివాడ అమర్నాథ్ గారు బోర్మని ఏడ్చాడు. మీకు దూరంగా వెళ్తున్నాను, నాకు రాజకీయ భిక్ష పెట్టింది మీరే అని చెప్పి బోర్మని ఏడ్చి జనాల ముందు కంటతాడి పెట్టుకున్న పరిస్థితి. ఎందుకు ఆయనకి ఆ పరిస్థితి పట్టిందంటే ఏం చెప్తారు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఏం చేశారు చెప్పండి అభివృద్ధి? నువ్వు ఐటీ మంత్రివి, నేను కోడిగుడ్లు తెస్తాను, కోళ్ళు తెస్తాను, బొబ్బట్లు, అప్పడాలు, పచ్చళ్ళు, నువ్వు మాట్లాడే మాటలు ఏంటి? ఐటీ ఎంప్లాయీస్ నా దగ్గరికి వచ్చి, సార్ మేము వైజాగ్లో కనుక ఐటీ కంపెనీలు ఉంటే మేము ఎందుకు హైదరాబాద్ వచ్చి జాబ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, మా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు, దాని గురించి వీడియోస్ చేయండి సార్ అని చెప్తే, ఒక్క వైజాగ్ గురించి కాదండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 26 జిల్లాలు, 175 నియోజకవర్గాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఒకసారి అవకాశం ఇచ్చినందుకే విశాఖ ఉక్కుని ఢిల్లీ వాళ్ళకి అమ్మటం అనేది జరిగింది. ఒకటి కాదు, డైరీలు మొత్తం అమ్ములు పాలకు పోసే విధంగా ఈ చెత్త పన్ను వేయటం కానీ ప్రతి ఒక్కటి దేన్ని వదలలేదు. ఎవరిని వదిలేరు చెప్పండి? చివరికి ఏమైందంటే వాళ్ళ కుటుంబంలోనే ఇప్పుడు 2 పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేవి వచ్చినవి. ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు ఎక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ ఎక్కడ ఉన్న పొజిషన్లో ఎవరు గెలిచే పరిస్థితి లేదు. అందుకని రోజుకి 4-5 సీట్లు అనేవి మార్చడం జరుగుతుంది. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ కానీ, గోరంట్ల మాధవ్ కానీ, ఇంకా వీళ్ళ పరిస్థితి, రోజా గారి పరిస్థితి కానీ ప్రతి ఒక్కళ్ళ పరిస్థితి. నాకు తెలిసి విజయసాయి రెడ్డి అతని భార్య తప్ప మిగతా వాళ్ళు అంతా టీడీపీలో అయితే చేరటం జరిగింది. నాకు తెలిసి రేపు ఇంకొక 2-3 రోజుల్లో విజయసాయి రెడ్డి కూడా టీడీపీలో చేరటం జరుగుతుంది. ఓకే, ఇదే విధంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి కూడా టీడీపీలో చేరే అవకాశాలే కనపడుతున్నాయి. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం అయిపోతుందని వాళ్ళకు కూడా అర్థమైంది పరిస్థితులు. అయితే విశాఖ వేదికగా గోబెల్ సమ్మిట్ తెచ్చి పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు తీసుకొచ్చిన మంత్రి గారికి ఆ పరిస్థితి పడితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏం చెప్తారు? ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటండి? చేపలు, రొయ్యలు అమ్ముకోండి, గంజాయి అమ్ముకోండి, నాటు సారా అమ్ముకోండి, ఇవే ఆడపిల్లని అత్యాచారాలు చేయండి, ఇవే మట్టి మాఫియా, ఇసుక మాఫియా, చెత్త పన్ను వేయటం గురించి కానీ, 200-300 వచ్చే కరెంటు బిల్లుని 3,000 రూపాయలు చేయటం కానీ, సిపిఎస్ రద్దు చేస్తా, పిఆర్సి ఇస్తాను, రిటైర్మెంట్ వయసు పెంచడం తప్ప మీరు చేసింది ఏముంది? రిటైర్మెంట్ అయిన వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వలేం పరిస్థితి. టీచర్ల డబ్బు ఎంత వాడుకున్నారు? దాదాపుగా 18,000 కోట్లు వాడుకున్నారు. పోలీసులకి రావాల్సిన అలవెన్సులు, వాళ్ళు సండే డ్యూటీ చేస్తే వాళ్ళకి ప్రతి సంవత్సరానికి 25,000 దాకా రావాలా? నాకు తెలిసి 2-3 సంవత్సరాలు పెండింగ్లో పెట్టాడు. ప్రతి ఒక్కళ్ళ డబ్బులు వాడుకుంటా ఈరోజు రాష్ట్ర పరిస్థితిని అయితే ఒక శ్రీలంకగా ఇంకే బతికే పరిస్థితి లేదు. అవును, ఉమ్మడి విశాఖ కాదు, ఉత్తరాంధ్రలో ఉన్న శ్రీకాకుళం, విజయనగరంలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా సీట్లు లేవని చెప్పి మదన పడుతూ పార్టీలకు రాజీనామా చేయడానికి సిద్ధపడుతున్నారు. అవును, 3 రాజధానుల్లో ఒక రాజధాని విశాఖపట్నమే కదా. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ప్రకటించారు. ఆ రాజధాని ప్రాంతంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లా రివర్స్ అవడానికి కారణాలు ఏమిటంటారు? 33,000 ఎకరాలు ఇచ్చిన రాజధాని రైతులే ఇప్పుడు ఇది రాజధాని అని చెప్పుకోలేని పరిస్థితి. ఇతను అధికారంలో ఉన్నంతకాలం
వైజాగ్ రాజధాని అని ఎట్లా చెప్తావు నువ్వు? ఏమున్నాయి అక్కడ? ఆ? సముద్ర తీరంలో ఎవరైనా రాజధాని పెడతారా? బాంబే ఎందుకు పెట్టలేదు ఇండియాకి రాజధానిగా? ఢిల్లీ ఎందుకు పెట్టారు? నీకు అన్నీ తెలిసి కావాలని చెప్పి రాష్ట్రాన్ని నాశనం ఫస్ట్ ఏంటంటే పగ చంద్రబాబు మీద అన్నావు, తర్వాత ఫస్ట్ నీ కుటుంబం మీద పగ తీర్చుకున్నావు, చంద్రబాబు గారి కుటుంబం మీద పగ తీర్చుకుంటున్నావు, అదేవిధంగా రాష్ట్రం మీద పగ తీర్చుకుంటున్నావు. చివరికి ఏమైంది? నీ కుటుంబ సభ్యులే విడిపోయి 2 పార్టీలుగా వచ్చి పోటీ చేస్తున్నా కూడా కుటుంబాన్ని చీలుస్తారు. అసలు అన్యాయం జరిగిపోతుంది, నేను లేకపోతే ఇక ఆంధ్రప్రదేశ్ ఏమైపోయిద్దా అని చెప్పి కపట నాటకాలు ఆడుతున్నావు. వీటన్నిటికీ పులి స్టాప్ అనేది కొన్ని రోజులు అయితే పడుతుందని చెప్పగలను. అది మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేల సిట్టింగ్ స్థానాల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి గుడివాడ అమర్నాథే కాదు, ఎంపీ గోరంట్ల మాధవే కాదు, ప్రధానంగా చెప్పుకొని రెగ్యులర్గా యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్న ప్రతి ఒక్కరి పరిస్థితి వైసీపీలో ఇలానే ఉంది. సిట్టింగ్ల మార్పు అనివార్యంగా కనిపిస్తున్న ఆ పార్టీలో మేము ఉండలేమని చెప్పి రాజీనామాల బాట పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.